ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. నోవాహు దినములు ఎలాగుండునో మనిషి కుమారుని రాకడయు అలాగే ఉండును. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం. As the days of Noah were, so will the coming of the Son of Man be. The book of Matthew chapter 24 verses 37. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ దిన వాగ్దానం ద్వారా నీతో నాతో మనతో తెలియజేస్తున్నాడండి. చూడండి, నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడయ్యు అలాగే ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడండి. చూడండి, నోవాహు దినములు మనందరికీ తెలుసు. నోవాహు నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, పాపమునకు దూరంగా ఉండి దేవునికి దగ్గరగా ఉన్నవాడు. తన యొక్క కుటుంబం అంతా ఈ ఓడలోనికి ప్రవేశించినప్పుడు తన కుటుంబం రక్షించబడింది. కేవలం ఆ యొక్క కుటుంబాన్ని దేవుడు రక్షించగలిగేవాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి ఆయా ప్రజలందరి మీద దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపాగ్నికి జలప్రలయం దేవుడు రప్పించి ఆ దేశం అంతటిని, ఆ ప్రజలంతటిని దేవుడు నాశనం చేసి ఉన్నారండి. చూడండి, మరి ముందుగానే దేవుడు వారికి సెలవిచ్చాడు. నోవాహు వారందరితో మాట్లాడినప్పుడు వారు అవహేళనగా మాట్లాడారు. నోవాహును పిచ్చివాడు అని అనుకున్నారు. ఆయా ప్రజలందరూ పెండ్లిండి చేసుకొనుచు విందు భోజనాలు అనుభవిస్తూ సంతోషంగాను ఆ ప్రజలందరూ జీవించారు. కానీ మరి జలప్రలయం వస్తుందని వారు గ్రహించలేకపోయారు. జలప్రలయం వచ్చేసింది, అందరినీ నాశనం చేసేసింది. మరి అలాగే నోవాహు ఏ రీతిగా సిద్ధపాటు కలిగి ఉన్నాడో దేవుని యొక్క రాకడ కొరకును, మనము కూడా దేవుని యొక్క రాకడ వస్తుందని మనం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. మరి దేవుడు ఎప్పుడు వచ్చినో ఎవరికి ఏమీ తెలియదు. కనుకనే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇకనైనా పాపమును విడిచిపెట్టి దేవునికి దగ్గరగా ఉన్నట్లయితే దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు మనంతా ఎత్తబడతాం. నోవాహు దినములు ఎలాగుండునో మనిషి కుమారుని రాకడయు అలాగే ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక వాగ్దానమును బట్టి దేవుడు మనందరి జీవితాలలోని మారు మనస్సును కలుగ చేసి ప్రతి ఒక్కరూ పాపమును విడిచి దేవుని దగ్గరి సంబంధిగా జీవిస్తూ దేవుని యొక్క రాకడలోను మనమంతా ఎత్తబడే వారందరుగా ఉండాలని కోరుకుంటూ దేవుడు ఈ మాటలను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మా అందరితో శ్రేష్టమైన వాగ్దానం ద్వారా తెలియచేశారు ప్రభా. నోవాహు దినములో ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉంటుందని తెలియజేశారు. మరి దేవా, మీరు వచ్చినప్పుడు ప్రభా మీకంటే ముందుగా మేము సిద్ధపాటు కలిగి ఉండాలి, మారు మనసును కలిగి ఉండాలి నాయన. మేము పాపాన్ని విడిచిపెట్టి నీకు దగ్గర సంబంధిగా జీవించే కృప మాకు దయచేయండి. నోవాహు కుటుంబం ఏ రీతిగా అయితే రక్షించబడిందో అలాగే నాయన మా అందరి కుటుంబాలు, ఈ వాక్యం వింటున్న కుటుంబాలు ప్రతి ఒక్కరిని నాయన నీ రక్షణలోనికి నడిపించండి. ప్రతి ఒక్కరు రక్షింపబడాలి నాయన ప్రభా. ఎప్పుడు మీరు రాకడ వచ్చిందో ఎవరికి తెలియదు నాయన. మీరే సహాయం దయచేసి అతి జ్ఞానం అటు బుద్ధిని దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.